Hi Mathu Magnates, hope you all doing great. Thank you for all your likes, shares and subscriptions. మనం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఇంతవరకు 9 వీడియోస్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇది 10th వీడియో, మకాలే మినిట్ 1835. మనం ఎంతకన్నా ముందు క్లాస్లోకి వెళ్ళే ముందుగా ఇఫ్ యూ ఫర్గెట్ టు హిట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మెకాలే మినిట్ అంటే ఎవరు అని మనం ముందు తెలుసుకుందాం. 1835లో మన ఇండియాకి జనరల్గా గవర్నర్గా ఉన్నది ఎవరు అని అంటే కనుక విలియం బెంటక్ అన్నమాట. ఇతను న్యాయ సలహాదారుడిగా లార్డ్ మెకాలే వర్క్ చేస్తూ ఉండేవారు, అంటే లీగల్ అడ్వైజర్గా చేస్తూ ఉండేవారు. అతను ఇండియాకి వచ్చి ఇండియా అంతా తిరిగి అక్కడున్న గురుకులాస్ని చూసి, అన్ని స్కూల్స్ని చూసి, అక్కడ ఉండే మోరల్ వాల్యూస్ని చూసి ఇండియాలో ఒక్క బెగ్గర్ కూడా లేడు అని అతను షాక్ అయిపోయాడనమాట. ఇండియాలో ఒక్క బెగ్గర్ కూడా లేడు అని. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. 1835 ఫిబ్రవరి 2 మెకాలే మినిట్ని రావడం జరిగింది మెకాలే మినిట్ రావడం జరిగింది అనమాట 1835 ఫిబ్రవరి 2. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ ఇంగ్లీష్ అండ్ ఇండియన్స్కి మధ్యలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీడియేట్స్గా వర్క్ చేస్తారు అనే ఉద్దేశంతో మనకి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సెకండ్ పాయింట్, ఇండియాస్ ఇన్ బ్లడ్ అండ్ కలర్లో ఇండియన్స్లా ఉండాలి అని. నెక్స్ట్ టేస్ట్, ఒపీనియన్, వాళ్ళ మోరల్ అండ్ ఇంటెలెక్ట్లో వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్ వన్, డౌన్వర్డ్ ఫిల్టర్ థియరీ. ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ని ఈఐసి ఇంగ్లీష్ వాళ్ళు హయ్యర్ కేటగిరీ వాళ్ళకి నేర్పించడం జరిగింది, అందిస్తారనమాట. హయ్యర్ కేటగిరీ వాళ్ళు మిడిల్ కేటగిరీ వాళ్ళకి అందిస్తారు, మిడిల్ కేటగిరీ వాళ్ళు కామన్ పీపుల్కి అందిస్తూ ఉంటారనమాట. దీన్ని డౌన్వర్డ్ ఫిల్టర్ థియరీ అని అంటారు. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇండియన్స్ వాళ్ళు తక్కువ మంది, ఇలా నేర్పిస్తే తక్కువ మంది నేర్చుకుంటారు కాబట్టి లెస్ శాలరీస్ ఇవ్వచ్చని, వాళ్ళ ఎకానమిక్ కండిషన్ మొత్తం అందరికీ, ఇండియన్స్ అందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి సరిపోదు ఇంగ్లీష్ వాళ్ళది కాబట్టి, ఇంకా స్పెషల్ రికగ్నైజేషన్ అంటే ఈ హయ్యర్ కేటగిరీ వాళ్ళకి స్పెషల్ రికగ్నైజేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు మిగిలిన వాళ్ళు వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి ఇంగ్లీష్ని నేర్చుకుంటారని, అలాగే రివోల్ట్స్ తిరుగుబాట్లు ఉండవని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్, ఏ సింగిల్ సెల్ఫ్ ఆఫ్ గుడ్ యూరోపియన్ లైబ్రరీ వాజ్ వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియన్స్ అండ్ అరేబియా వాళ్ళు మొత్తం వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళ లాంగ్వేజ్ మొత్తం కూడా వీళ్ళకి ఒక సింగిల్ సెల్ఫ్ అంతా కూడా ఉండదు అని వీళ్ళు చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్, ఇక్కడ మోడర్న్ సైన్స్, ఈ మోడర్న్ సైన్స్కి ఇంగ్లీష్ అనేది ఒక కీలా యూజ్ అయింది అని చెప్పచ్చు అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, ఇంగ్లాండ్ రిస్టోరేషన్ అంటే పునరుద్ధరణ. ఇంగ్లాండ్ పునరుద్ధరణ అప్పుడు లాటిన్ అండ్ గ్రీక్ ఈ రెండు కూడా ఎలా అయితే దీనికి యూజ్ అయ్యాయో అలాగే ఇండియా కూడా ఇంగ్లీష్ యూజ్ అవుతుంది. ఇండియా రిస్టోరేషన్ అంటే ఇండియా పునరుద్ధరణకి కూడా ఇంగ్లీష్ అనేది యూజ్ అవుతుంది అని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మెకాలే మినిట్లో చాలా ఇంపార్టెంట్ వన్. ఇప్పుడు నెక్స్ట్ జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాం. న్యూట్రల్ రిలీజియస్ పాలసీ అంటే హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరికీ కూడా న్యూట్రల్గా ఉండాలి అని ఇక్కడ చెప్పడం జరిగింది. 1 lakh రూపీస్ గురించి ఆల్రెడీ మనం చాప్టర్ యాక్ట్ 1813లో చెప్పుకున్నాము. ఈ 1 lakh రూపీస్ని ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్కి మాత్రమే యూస్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వన్, ఓరియంటల్ స్కూల్స్ హ్యావ్ టు బీ క్లోజ్డ్. ఈ ఇండియాలో ఉండే ఓరియంటల్ స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలి అని ఇక్కడ చెప్పారు. నెక్స్ట్, ఇండియన్ లాంగ్వేజెస్ గురించి వీళ్ళు ఏమని అంటారంటే ఇవి ఇన్కంప్లీట్గా ఉంటాయి, అలాగే ఇన్సఫిషియెంట్గా ఉంటాయి, పూర్తిగా ఉండవు. ఇన్సఫిషియెంట్ మీన్స్ ల్యాక్డ్ సైంటిఫిక్ వొకాబులరీ, ఇక్కడ వొకాబులరీ సరిగ్గా ఉండదు, అందువల్లనే ఈ ఇండియన్ ఓరియంటల్ స్కూల్స్ని క్లోజ్ చేసేయాలని ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. వెస్ట్రన్ ఓరియంటెడ్ జెంటిల్మ్యాన్ అని ఎవరిని అంటారో అంటే ఇండియన్స్ ఎవరైతే ఎడ్యుకేషన్ని నేర్పిస్తూ ఉంటారో వాళ్ళని వెస్ట్రన్ ఓరియంటెడ్ జెంటిల్మ్యాన్ అని అంటారు. ఇండియన్ లాంగ్వేజెస్లో ఎడ్యుకేషన్ నేర్చుకున్న వాళ్ళకి స్టే ఫండ్ ఉండదు అని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా మెకాలే మినిట్ 1835 గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you so much for watching this video. Please subscribe my channel for more content. Thank you so much.